రాష్ట్రంలో తమ పాలనపై ప్రజల్లో మంచి స్పందన ఉందని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను ఉపయోగించుకుని ఎంపీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని అన్నారు సీఎం రేవంత్. మంత్రులు ఏఐసీసీ ప్రకటించిన పాంచ్ న్యాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన కాంట్రాక్టర్లు ఇతర సంస్థలపై ఈడీ విచారణ చేసి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశమైంది. ఏప్రిల్ 6న నిర్వహించనున్న జనజాతర సభ ఏర్పాట్లపైన పీఈసీలో చర్చించారు. ఏఐసీసీ మేనిఫెస్టోలో ఉన్న 5 న్యాయ గ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు రేవంత్. కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులపై మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పారు. శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీకి ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వాలన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ కు మంచి స్పందన ఉందని, ఎంపీ ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలన్నారు. కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చామని, భవిష్యత్తు కూడా ఇస్తామని చెప్పారు. 100 రోజుల పాలనపై ప్రజల్లో ఉన్న మంచి స్పందనను ప్రచారంలో వాడుకోవాలన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రైతు బంధు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీన్ని తిప్పికొట్టాలన్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. భేటీలో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఏఐసీసీ ఇచ్చే ప్రచార కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి. కాంగ్రెస్ ప్రకటించిన పాంచ్ న్యాయను తెలుగులోకి అనువాదించి కింది స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పారు. గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ ప్రచార కమిటీ సమావేశంలో పాల్గొన్నారు దీపాదాస్. ఎన్నికలకు కొన్ని రోజుల సమయమే ఉన్నందున ప్రతిరోజు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. వచ్చే నెల 6న తుక్కుగూడలో జరిగే సభలో ఏఐసీసీ మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు దీపాదాస్ మునిషి. కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రజాపాలన పనులను, మోదీ, కేసీఆర్ దుర్మార్గపు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ బీఆర్ఎస్ కు పెద్ద మొత్తంలో నిధులిచ్చిందని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మేఘా కంపెనీపై మనీ లాండరింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పలు వార్డుల్లో పర్యటించారు వివేక్. మనీ లాండరింగ్ కు పాల్పడిన కాంట్రాక్టర్లు, ఇతర సంస్థలపై ఈడీ విచారణ చేసి కేసులు పెట్టాలన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ ఎలక్టరల్ బాండ్స్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సుమారు 500 కోట్ల రూపాయలు మెగా ఇంజనీరింగ్ కంపెనీ కేసీఆర్ కి ఇచ్చిందో, ఇదంతా కూడా ప్రజల పైసలు, ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ముని ఈ మనీ లాండరింగ్ లో ఏదైతే ఈడీ విచారించి వీళ్ళందరికీ కూడా వీళ్ళపైన కేసు బుక్ చేసే అవసరం ఉన్నది. గత పాలకులు పదవులకే పరిమితమయ్యారు తప్ప పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి. ప్రజల మాటే మేనిఫెస్టో అన్న నినాదంతో లోక్సభ ఎన్నికల్లో ముందుకెళ్తామన్నారు. ప్రణాళికబద్ధంగా పాలమూరు అభివృద్ధిపై కార్యక్రమాలను రూపకల్పన చేస్తామన్నారు. పాలమూరు పంట పొలాలకు కృష్ణా నీళ్లు పారిస్తామన్నారు వంశీచందర్ రెడ్డి. ఈ లోక్సభకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను మేమందరం కలిసి విడుదల చేయబోతున్నాము. మేము రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని 100 రోజులలో వాటికి పరిష్కార మార్గాలు చూపించే ప్రయత్నం చేస్తామని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు మేమివాళ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దురుద్దేశంతో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వీటిని నమ్మొద్దన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎన్నో ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఇచ్చిందన్నారు. తమ బిడ్డగా ఎంపీ ఎన్నికల్లో ఆశీర్వదించాలన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. నేను మీ ఇంటి బిడ్డను. నేను ఏ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కాదు, ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. ఎన్నో ఏళ్ల కృషి తర్వాత నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీ బిడ్డగా నన్ను అందరూ ఆశీర్వదించాలి. కొన్ని యూట్యూబ్ ఛానల్ తప్పుడు ప్రచారం చేస్తుంది, దాన్ని పట్టించుకోకండి. ఈ 10-15 రోజులలో నేను వీలైనంత మటుకు అందరు నాయకులను ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేసి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మునిషి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని,
చేరికలే అందుకు నిదర్శనమన్నారు దీపాదాస్ మున్షి.